హాయ్ అండి, అందరికీ నమస్తే. మనమైతే ఈరోజు మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే న్యాచురల్ ఫెర్టిలైజరు తయారు చేసుకుంటున్నాము. అదే మనకి బనానా బయో ఎంజైమ్ అంటారు. ఈ బనానా బయో ఎంజైమ్ అనేది మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇది ఒకసారి ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూసుకుందాం. దీన్ని 10:3:1 ఫార్ములా అంటారు. మనకి 10 అంటే ఇక్కడ 10 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని అయితే మనం మంచి వాటర్ అయితే తీసుకోవాలి. అదే మనకి బ్లీచింగ్ వేయనివి అలాగే ఉప్పు నీరు అయితే తీసుకోకూడదు. బోర్ నుంచి మోటార్ నుంచి వచ్చిన ఫ్రెష్ వాటర్ అయితే తీసుకోవాలి. అలాగే 3 అంటే 3 అంటే 3 kgs ఆఫ్ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. మనకి బనానా అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, బాగా పండినటువంటి బనానా అయితే బాగా ఫర్మెంటేషన్ అవుతాయి, బాగుంటాయి. అలాగే 1 అంటే 1 kg బెల్లం తీసుకోవాలి. చూడండి, ఈ బెల్లం మనకి చక్కగా స్మాష్ అవుతుంది. ఇప్పుడు బనానాను అయితే మనం బాగా ఇంటికి స్టాప్ చూడండి, బనానా బాగా పండినటువంటి బనానాని మనం చక్కగా స్నాచ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా దీనికి 3 kgs ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉండాలి. మనం ఇదే కాకుండా మన దగ్గర అవైలబుల్గా ఉన్న వేరే వెరైటీస్ కూడా 1 kg తీసుకోవచ్చు. మనకి బనానా అయితే అవైలబుల్గా ఉండడం వలన మనం ఇది తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చక్కగా తొక్కలతో పాటు ఈ బనానా అయితే స్మాష్ చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు స్మాష్ చేసాం కదా, ఒకసారి మరొకసారి నీట్గా చక్కగా స్మాష్ చేసాం. చూడండి, ఈ స్మాష్ చేసిన తర్వాత మనం 1 kg బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఈ 1 kg బెల్లంని మనం ముక్కలుగా చేయకపోయినా పర్వాలేదు. ఇది ఎందుకంటే మనకి ఎక్కువ డేస్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇది అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనము బనానాని అలాగే బెల్లాన్ని అయితే బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న 10 లీటర్స్ వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకసారి దీన్ని మనకి ఫస్ట్ 10 days కూడా దీని నుంచి అయితే గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా మార్నింగ్ లేదా ఈవినింగ్ అనేది ఒకసారి క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి, కుడి చేయి నుంచి ఎడం వైపు. ఈ విధంగా 10 days కూడా మనము డైలీ ప్రతిరోజు ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ కానీ కలుపుకుంటూ ఉండాలి. 10 days తర్వాత మనం ఒక 20 daysకి 15 daysకి అయితే కలుపుకోవచ్చు. మనం ఇది అలాగా 3 months అయితే ఉంచాలి. 90 days తర్వాత ఇది మనకి ఫర్మెంటేషన్ అయ్యి ఈ పైన ఉన్నటువంటిది అంతా కూడా లోపలికి వెళ్ళి మనకి పైన లిక్విడ్ అయితే వస్తుంది. ఆ లిక్విడ్ని అనేది మనం వాడుకోవాలి. అది ఏ విధంగా వాడుకోవాలి, అసలు బనానా ఫెర్టిలైజర్లో ఏమేమి ఉంటాయి, మొక్కకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.